భూమి అంచు నుంచి వచ్చిందన్న. అంటే మనం ఒక గ్లోబ్ పెడతాం, అంటే భూమి గ్లోబ్ ఉంది, ఈ చివరి కింద నుంచి ఈ చివరికి వచ్చేస్తాం. అమెరికా ఎక్కడుంది తెలుసా? అమెరికా భూమి అనుకోండి, మనకి ఇండియా ఇక్కడ ఉంటే అమెరికా ఇక్కడ ఉంది కింద ఉంటుంది. అందుకనే వాళ్ళకి మనకి 12 గంటల సమయం ఉంటుంది. మనకి ఇప్పుడు టైం 2 అయింది, వాళ్ళకి 9 ఉంటాయండి, 1 ఉంటాయండి. అంటే ఇక్కడ నుంచి వచ్చి అవి విన్నట్టుగానే మనకి అర్థమవుతుంది. మరి మనము ఎందుకు నేరస్థాపన చేస్తుందనంటే, నేనే అర్థం ఏంటంటే దీంట్లో నేరస్థాపన అంటే నేనే ఈ మనుషులు మాట్లాడటానికి, కేవలం ఒక మానవ మాత్రుడు మాట్లాడటానికి జ్ఞానవంతుడు పిలువబడుతున్న భౌతికమైన జ్ఞానం తీసుకొని పడుతున్నటువంటి ఒకవేళ ఆ దేవుడి జ్ఞానం కూడా ఆయనలో ఉండొచ్చేమో, ఆ మాట్లాడటానికి ఒక మనుషుడి దగ్గరికి నేనే భూమి అంతా నుంచి దిగి వస్తుంటుంటే, మీరు మీ దగ్గర ఉంటుంటే యేసుక్రీస్తు మాట్లాడటానికి, మీ కళ్ళ ముందు పడుతున్న దేవుడిని మాట్లాడటానికి, మీ సంఘాల్లో చెప్పబడుతున్న దేవుడిని మాట్లాడటానికి, ప్రసాద్ గారు లాంటి దైవజనుల ద్వారా లేదా నాలాంటి దైవజనుల ద్వారా, ఎంతమంది చెప్పిన దైవజనుల ద్వారా చెప్పబడుతున్న మాటలకి మీరు ఎందుకు ఆసక్తి చూపించట్లేదు అనుకంటే విమర్శ మనమే చేస్తుంది. మీరు వేస్ట్ అయ్యారు, మీరు మీ సమయాన్ని ఉపయోగించుకోలేదు, మీకున్నటువంటి అవకాశాలను మీరు ఉపయోగించుకోలేదు. మీరు చూసారు ఆ రోజుల్లో మాకు సులభమైన జ్ఞానవంతులు తెలియగానే ఎక్కడి నుంచి వచ్చిందామో మీరు వినలేకపోతున్నారు దేవుని మాట్లాడంటే ఒక విమర్శ ఈమె చేస్తుంది. ఏ విమర్శకు అర్థమైందా? నాకే ఒక మనుషుడు మాట్లాడటానికే నేను ఇంత దూరం వెళ్తే, ఇంత దూరం ప్రయాణం చేసి వస్తే, ఒక ఆడదాన్ని నేనే విలువైనటువంటి జ్ఞానం కోసం ఇంత దూరం వస్తే నాకున్నటువంటి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం తెలుసుకోవాలని జరిగింది. మీకు ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి? మీకు ఎంత అవసరం ఉంది? దేవుడు మాట్లాడాల్సిన అవసరం మీకు ఎంత ఉంది? ఇంకా వీరి దగ్గరికి వెళ్ళడానికి మీరు ఎక్కడి నుంచి ప్రయాణం చేయాలి, ఎంత దూరం ప్రయాణం చేయాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, ఎంత ఆసక్తి కలిగి ఉండాలి చెప్పేటండి మాట ఈరోజు మనం విమర్శ అవ్వకపోతుంది. మన అప్పుడు కంటాం చూసాం, మన పిల్లల్ని ఏమంటాం తెలుసా? మనం ఏమంటాం, అదే మా రోజుల్లో మేము సైకిల్ వేసుకొని పోయేవాళ్ళం కాలేజీకి, ఒక్కొక్కరి దగ్గర 2-3 బైబుల్ ఉన్నాయి కూడా. మీరు అడక్క ముందుకే, మీరు కొనడానికైనా పరిస్థితి లేకపోతే ఫ్రీగా ఇచ్చినటువంటి రోజుల్లోనే ఉన్నాం మనం. బైబిల్ కూడా దేవుడి దయ వల్ల కొంతమంది సహోదరులు ఫ్రీగా బైబిల్ ఇస్తున్నారు. అంటే ఎంత అడ్వాన్స్డ్ సిచ్యువేషన్ లో మనం ఉన్నాము. వాక్యం పొందడానికి అంటే పరిస్థితి దేవుడు ఎంత అందుబాటు. అందుకని వాక్యం రక్షణ మరీ సమీపంగా ఉంది ఈరోజు. ఎవడు 1 కిలోమీటర్ వెళ్ళి 1 మైల్ దూరం ప్రయాణం చేసి ఒకరోజు అప్పట్లో ఎక్కడి నుంచో మిషనరీస్ వచ్చి వాక్యం చెప్తేనే దేవుడు వాక్యం. ఈరోజు అలాంటి పరిస్థితి లేదండి. నువ్వు ఏంటో ఎత్తుకునే వాక్యం ఉంది. సరే కాసేపు టైం పాస్ కోసం టీవీ పెట్టుకుందామంటే అక్కడ బోధకులు రెడీగా ఉన్నారు, సెల్ ఫోన్ ఇద్దామంటే అక్కడ బోధకులు రెడీగా ఉన్నారు, ఏదైనా పుస్తకాలు ఇద్దామంటే అక్కడ బోధకులు రెడీగా ఉన్నారు, బస్ స్టాండ్కి వెళ్దామంటే అక్కడ బోధకులు ఉన్నారు కరపత్రాలు పట్టుకొని, స్టేషన్కి వెళ్తే అక్కడ ఉన్నారు. ఆఖరి కింద కొంచెం జైలుకి పోతే జైలు కూడా వచ్చేవాళ్ళు సువార్తలు. తెలుసా? జైలు కూడా సువార్తలు వచ్చేవాళ్ళు. అప్పుడు పర్మిషన్ ఇచ్చారు. ఒకప్పుడు జైల్లో ఉన్నటువంటి ఖైదీలు వెళ్ళి కలవడానికి బోధకులకి, మాస్టర్లకి పర్మిషన్ ఉండేది. వీళ్ళు వెళ్ళి లోపలికి వెళ్ళి కొన్ని కరపత్రాలు ఇచ్చి, కొన్ని పనులు ఇచ్చి, కొత్త నిబంధనలు ఇచ్చి వాక్యం చెప్పి ప్రార్థన చేసి వచ్చేవాళ్ళు. మీరు వెళ్ళారా? వెళ్ళారు. కానీ ఇప్పుడు లేదు. ఇప్పుడు మూసేశారు అవకాశాన్ని పని చేశారు. ఎందుకంటే పోటీ ఎక్కువైపోయి నేను పోతానని చెప్పి రోజుకు 5-6 మంది పాస్టర్లు కలుస్తున్నారంట. అందుకని హిందువుల దగ్గర నుంచి, సహోదరుల దగ్గర, కొంతమంది దగ్గర అభ్యంతరం నుంచి ఆపేశారు. అంటే బోధకుడు ఎంత దగ్గర, ఎంత అందుబాటులో ఉన్నాడో మనం ఆలోచన చేయాలి ఒకసారి. కాబట్టి మరి ఈరోజు శివ దేశం గురానికి కారణం ఉందా లేదా మన నేరస్థాపన చేయడానికి? ఎంత కారణం ఉందా? మీరేంటయ్యా అందుబాటులో మీ కళ్ళ ముందు స్వార్థి గురించి దేవుడు మాట్లాడటానికి మీరు వెళ్ళలేకపోతున్నారు. నేను భూమి యొక్క అంశం నుంచి ఒక మగ మనిషి మాట్లాడటానికి నేను మహిళలైనా స్త్రీనైనా అంత బంగారం పెట్టుకొని పరిచారకులతో బయలుదేరి వెళ్ళి నాకున్న ప్రశ్నలన్నింటికీ క్లారిటీ తెచ్చుకున్నాను. జ్ఞానవంతులని నా చెవిని పడ్డప్పుడు మనం రాసుకున్నటువంటి సులభం, మనం చాలా జ్ఞానవంతులు కానీ ఎన్నో ప్రశ్నలతో ఉన్న ఏమైనా వెళ్ళిపోయి నేర్చుకుంటే అక్కడికి వెళ్ళాక ఏమంటుంది తెలుసా? నేను విన్నది ఇంకా సగమేనయ్యా మా దేశంలో, ఇక్కడికి వచ్చి చూస్తే అర్థమైన స్త్రీ చాలా ఎక్కువ, చాలా గొప్ప జ్ఞానం ఉంది దగ్గర. నా దేశంలో విన్నది నేను తక్కువే. అంతకంటే మించిన జ్ఞానవంతుడు వాక్య రూపంలో ఉంటాడు. ఎందుకు మనం వెళ్ళలేకపోతున్నాం? కాబట్టి ఆమె గొప్ప కారణం మన మీద కలిగి ఉంది, విమర్శించడానికి. అదేవిధంగా ఇంకొక నినవే మనుషులు
మరి వీళ్ళతో మనకేం గొడవ? వీళ్ళకి మనకి ఎక్కడ తగాదా లేదు కదా, వీళ్ళకి మనకి ఏమి ఆటంకాలు లేవు కదా, అభ్యంతరాలు లేవు కదా. వీళ్ళకి మనల్ని విమర్శన చేయాలి. ఎవరు విమర్శన చేస్తున్నారో, తీర్పు ఎందుకు జరుగుతుందో, తీర్పు దినాల్లో ఎవడొచ్చి మన మీద ఏ ఎలిగేషన్ చేస్తాడో, ఏ నింద పంపుతున్నాడో, ఏ రకమైన పరిస్థితులు ఉంటాయో మనం గమనించలేకపోతున్నాం. మనం ఒకసారి చచ్చిపోతే మనకి ఎన్ని పరిస్థితులు ఉండబోతున్నాయో, ఎంతమంది మన మీద రెడీగా ఉన్నారు నేరస్థాపన చేయడానికి, అసలు మనం చచ్చిపోవాలని కోరుకునే ఎంతమంది ఉన్నారో ఇవన్నీ తెలియట్లేదు. మన చావు గురించి కోరుకునే వాళ్ళు ఉన్నారు. ప్రకటన చెప్తుంది, బలిపీఠం కింద కొంతమంది హతసాక్షులు, అయ్యా ఎంతకాలం వాళ్ళని ఇంకా భూమి మీద వాళ్ళని నివాసంగా ఉంచుతాం, ఎంతకాలం వాళ్ళని బ్రతికిస్తాం, ఎంతకాలం వాళ్ళ ప్రాణాలు కాపాడుతాం అని పడుతున్నారు. వీళ్ళేమో అసలు వీళ్ళు తీర్పులోకి ఎప్పుడు వస్తారా, వీళ్ళు సంగతి చెప్పాలని వీళ్ళిద్దరు చూస్తున్నారు. అంటే మనకి ఒక బెడద ఉంది. ఒకటి ఏంటంటే, మనం చనిపోతే కొంతమందిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మనం చావాలని కోరుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, చనిపోతే ఎదుర్కొనే పరిస్థితి. వీళ్ళు తీర్పు దినాన యేసుక్రీస్తే కాదు, వీళ్ళు కూడా మన మీద నేరస్థాపన చేస్తారు. అంటే మన మీద చనిపోయినటువంటి వాళ్ళకు కూడా, చనిపోయి ఆల్రెడీ పాతాళ లోపల ఉన్న వాళ్ళకు కూడా మన మీద నింప వేయడానికి ఏంటంటే కారణాలు కల్పించేటువంటి తరంలో మనం చూసుకొని, మనం చూసి ఇలాంటి వారు అసహించుకునే పరిస్థితుల్లో ఇంత స్థలం ఉందనంటే బాధాకరండి. చనిపోయిన వాడికి ఎందుకు చనిపోయాడనే బాధ కంటే కూడా, అరే నేను చనిపోయిన వాళ్ళు ఉండి కూడా ఏం చేసుకోలేకపోతున్నారు అనే బాధ వీళ్ళలో కనపడుతుంది, వేదన వీళ్ళలో కనపడుతుంది. అంటే చనిపోయిన వారికి ఆల్రెడీ పాతాళంలో ఉన్నటువంటి ఈ మనుషులకి భూమి మీద ఉన్న మనము యేసుక్రీస్తు జ్ఞానం మాట బైబిల్ కానీ దేవుడి వాక్యం స్వార్థ ద్వారా మాటలే కానీ వినకపోవడం వల్ల వీళ్ళంతా వేదన చేతి మన నేరస్థాపన చేస్తున్నారో ఒకసారి చూద్దాం. నేనే పట్టణస్తులు ఎందుకు చేస్తున్నారో చూస్తే, యోనా గ్రంథం 1వ అధ్యాయం 1-2 చదువుతున్నాం. యెహోవా వాక్కు అమిత్యా కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నినివే పట్టణస్తుల దోషం నా దృష్టికి ఘోరమైనది కనుక నీవు లేచి నినివే మహాపట్టణంలోకి పోయి దానికి దుర్గతిని కలుగని ప్రకటించుము. అంటే ఇక్కడ నినివే పట్టణానికి ఒక పరిస్థితి, ఘోరమైన పరిస్థితి వస్తుందని చెప్పిన మాట మనం వింటున్నాం. అదేవిధంగా 3వ అధ్యాయం 1-4 చూస్తే, అంతటా యెహోవా వాక్కు 2వ మారు యోనాకు ప్రత్యక్షం సెలవిచ్చిందనగా, నీవు లేచి నినివే పట్టణంలోకి పోయి నేను మీకు తెలియజేసిన సమాచారం దాని ప్రకటించేము. కాబట్టి యోనా లేచి యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞ ప్రకారము నినివే పట్టణంలోకి పోయిను. నినివే పట్టణం దేవుడి దృష్టి గొప్పదైన దినము ప్రయాణాంతము పరిమాణము గల పట్టణము. యోనా ఆ పట్టణంలో ఒక దినం ప్రయాణం దూరం సంచరించు, ఇక 4వ దినములో నినివే పట్టణం నాశనం ప్రకటన చేయగా. అంటే ఇక్కడ వీళ్ళు మరి నాశనం అయిపోతున్నారని తెలియజేశారు. వాళ్ళు పాడైపోతున్నారని చెప్పి నినివే పట్టణస్తులకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, మీ మీద కీడు రాబోతుంది, మీ దుర్గతి ఘోరంగా ఉండబోతుంది, మరి చాలా ఘోరమైన పరిస్థితుల్లోకి మీరు వెళ్ళబోతున్నారని చెప్పి ఆయన ప్రకటన చేసినప్పుడు వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళు నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి, 5వ వచనం చూరా, నినివే పట్టణ వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి కదులేమి అదుపులేమి అందరూ గోనె పట్ట కట్టుకుంది. ఆ సంగతి నినివే రాజులకు వినబడినప్పుడు అతడును తన సింహాసనము మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె పట్ట కట్టుకుని బూడిదలో కూర్చుంటాడు. మరియు రాజైన తాను ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకేవేళ దేవుడు మనల్ని త్రిప్పుకొని పశ్చాత్తాపులై మనము లయం కాకుండా తన కోపాన్ని చల్లార్చుకుంటున్నాము కనుక మనుషులు ఏది పుచ్చుకోకూడదు, పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేత వేయకూడదు, నీరు తాగకూడదు. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలత్కార్యములను మానివేయవలను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనె పట్ట కట్టుకునవలను. జనులు మనపూర్వకంగా దేవుని వేడుకల వలన అని దూతలు నినివే పట్టణంలో చాటించిన ప్రకటన చేసిరి. ఈ నినివే వారు తమ చెడుతనములంతా మానుకొనగా వారు చేర్చిన క్రియలు దేవుడు చూచి పశ్చాత్తాపడే వారి చేదులని తాను మాట ఇచ్చిన కీడు చేయక ఈ పట్టణం మీదకి కీడు రాగానే ప్రకటన ఎవరు, ఒక చరిత్రుడు ఏంటంటే, చిన్నవాడు ఏంటంటే యోనా, చాలా చిన్న ప్రవక్త. ఆయన వచ్చి ఈ పట్టణానికి జరగబోతున్న కీడు గురించి ప్రకటించగానే పెడచెవులు పెట్టారా?
నువ్వెవరు మాకు చెప్పేది, నీ మాటలు మేము ఎందుకు వినాలి, మేము వినాల్సిన అవసరం మాకు లేదు, లేకపోతేనేమో ఇదిగో అక్కడ ఉన్నారుగా ఆ పనికి మాల జనం వాళ్ళకి చెప్పుకో, లేదంటేనేమో ప్రార్థన తిరుగుతున్నారుగా వాళ్ళకి చెప్పుకో, మాకొద్దు ఈ మాటలు, లేకపోతే ఇలాంటి ఆలోచనలు మాకొద్దని చెప్పి పక్కన పెట్టారండి. ఎవరెవరు మారారట? ఫస్ట్ రాజు, తర్వాత ఎవరు? ప్రజలు, తర్వాత మంత్రులు, ప్రజలు కూడా, తర్వాత పశువులు కూడా. వీళ్ళందరూ అంటే ఒక దేశం అంతా కూడా ఈ మాట విని, నాశనం అనేటువంటి ఒక మాట విని ఏమయ్యారంటే వెంటనే మారు మనసు పొందారు, అలర్ట్ అయిపోయారు. ఒక్కసారిగా వాళ్ళలో ఏంది మన పరిస్థితి, ఏమైపోతుందమ్మా, నాశనమా, మనకెందుకు ఈ దొరికేది, మనకెందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, మన మీద ఈ నాశనాన్ని ప్రకటించిన వాళ్ళు ఎవరు, ఈ నాశనానికి సంబంధించిన సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, సత్యంలో సర్వోన్నతమైన దేవుడు కదా, ఆయన ప్రవక్తలు కదా, ఈ మాట ఖచ్చితంగా నెరవేరుతుంది. కాబట్టి మనం ఏం చేయాలి, మనం ఇప్పుడు వెంటనే దీనికైనటువంటి పరిస్థితులు సరి చేసుకోవాలని చెప్పి ఉపవాసం ఉండి గోనె పట్ట కట్టుకొని ఊడుదలో కూర్చోండి. రాజు ఏమన్నాడు, మీరు చేసుకోండి ప్రార్థనలు, పశువులు మీరు కూర్చోండి, లేదంటే మంత్రులు మీరు చేసుకోండి, నాకు అవసరం లేదు, నాకేం తక్కువ, నాకు రాజ పరిచారం ఉంది, ఆ డబ్బులుండే, అధికారం ఉంది, రాజబలం ఉంది, నేను అంతఃపురం ఉంటాను, నాకేం అవసరం, నాకెట్లా వస్తుంది నాశనం అనలే. కొద్దివారేమి అల్పులేమి అందరూ కూడా గొప్పవారేమి ఏ తేడా లేకుండా దేవుడు మాట, ఒక మాట నాశనం అని చెప్పి ఒక ప్రవక్త ప్రకటించబడగానే ఎంత లోబడ్డారండి. ఒక చిన్న ప్రవక్త యోనాకి ఆ చిన్న ప్రవక్త ఆ యోనా వచ్చి చెప్పినటువంటి ఆ మాటలు ఎవరు ఇక్కడ యెహోవా అమిత్యుకుడైన యోనాకు ఆయనే సరే స్టాండ్ ఎడగలేడు. చేద్దామా వద్దా పోదామా వద్దా అనుకునే ఒక ప్రవక్త ద్వారా చెప్పబడిన మాటలకి వీళ్ళెంతనే లోబడిపోయి రాజులు, మంత్రులు, పరిచారకులు, ప్రజలు, పశువులు, జంతువులు అన్నీ కూడా ఉపవాసం ఉండి వాళ్ళకి పశ్చాత్తాపడుతూ వాళ్ళ మనసులు మార్చుకొని బలాత్కారం మానేసి అందరూ కూడా గోలు పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని మనపూర్వకంగా దేవుడు వేడుకొని ఆయన పశ్చాత్తాపడుతుండగా దేవుడు వాళ్ళ విషయంలో మార్చుకోవాలి, దేవుడే వాళ్ళ విషయంలో పశ్చాత్తాపడి చేస్తామని కీడు నాశనాన్ని మారుతున్నారు, కీడు మానేసి. ఎందుకు ఈరోజు ఇదే మాటలు ప్రకటిస్తున్న యేసుక్రీస్తు కానీ, ఆయన సేవకులకు కానీ, ఆయన గ్రంథానికి కానీ, ఆయన మాటలకు కానీ, బైబిల్ కానీ ఎందుకు ఈరోజు మనం అంత విలువ లేకపోతున్నాం? మరి ఇక్కడ కారణం ఉందా లేదా? మనం నేరస్థాపన చేస్తున్నాం. సరే, మాకు చిన్న ప్రవక్త యోనా వచ్చి చెప్తేనే మేము గడగలాడకుండా మా రాజు ఏంది, మా మంత్రి ఏంది, మా దేశం ఏంది, మా ప్రజలు ఏంది, మా పశువులు ఏంది, అందరూ ఎక్కడో అక్కడ సెట్ అయిపోయినాం, మీరేంటారు ఆయన అసలుకి ఉరుకులేదు పలుకులేదు, మీకు నాశనం అనే మాట ప్రకటించంగా ఒక్కరికైనా ఉరుకులేదు ఉందా? మత్తయి సువార్తలో మీరు మారు మనసు మీరు పొందకపోతే శిక్షించబడుతున్నారు అనే మాట ఎవరైనా వింటున్నారండి? మారు మనసు పొందితే రక్షించబడతాం, లేకపోతే శిక్షించబడతాం అనేటువంటి మాట అసలు ఈరోజు ఎవరికైనా కాస్తైనా ఒళ్ళు జలకరం చేయలేదు, భయపెట్టేటువంటి పరిస్థితి ఉందంటే లేకపోతే అట్లాంటి మాటలు ఎన్నేం చెప్పుకోవాలి. మేము నాశనం అవుతున్నాం కదా, మేము అగ్నిలో కాలిపోతామన్నా కూడా మాకు ఇంత కూడా భయం ఉంటుంది. అందుకనే ఒక్కసారి ఎత్తుకు భయపడరు అని చెప్పి కరోనా లాంటి రోగం చేసి దేవుడు భయపెట్టించాడు. ఒక శాంపుల్ లేదు, దెబ్బకి ప్రపంచాలు మూసుకున్నాయి అన్ని కూడా. ఎక్కడెవరు అక్కడ సెట్ అయిపోయారు, ఎక్కడెక్కడ మూయపడ్డారు, దాచుకున్నారు. ఆయన మళ్ళీ మాకు మనసు మళ్ళీ పిక్చర్ విడిపోయారు, ఎక్కడెక్కడ జరిగిపోయారు. అంటే అందుకనే నిన్నవే మనుషులకి మన మీద నేరస్థాపన చేసిన తీర్పు దినాల్లో ఎందుకు ఉంటుందంటే, మాకు ఒక ప్రవక్త చెప్తేనే మేము రాజు దగ్గర మొలుకొని కింద మా జంతువులు మండలు, కుక్కలు, నక్కలు, మండలు, పిల్లులు కూడా మేమందరం ఈ పశువులకి ఏం అవసరం ఉందండి? పశువులకి ఏమవసరం తీర్పు దినాల్లో లేకపోతే దొరికేది వాడికేంటి? మీరు ఎడిపోతే నాకేంటి? ఆ చక్కగా దాని పాటు కావాలమ్మడ చేతులమ్మడ తిరుగుతుంది కుక్కలంతా, మనతో సంబంధం లేదు వాటికి. కానీ వీటిని కూడా నాశనం కాకూడదు, ఇవి కూడా నాశనం అనే మాటకి లోపడాలని చెప్పి దేవుడు మాట ప్రవక్త మాటకి లోపడాలని చెప్పి వీటిని కూడా ఉపవాసం చేపించి వీటిని కూడా ఒక క్రమబద్ధీకరణ స్థితిలోనికి, ఒక ప్రత్యాత్తాప స్థితిలోనికి తెచ్చారంటే ఈరోజు మనం వింటున్న ప్రార్థన. నేను పోతానండి, మా పిల్లలు ఎడపోతాను, మా అబ్బాయి ఎదురు వెళ్ళిపోతారండి, వాళ్ళు రాడండి, మా ఆయన గారు రారండి, మా ఆవిడ రాదండి, మా ఇంట్లో వాళ్ళు రారండి. ఎందుకంటే
నాశనం అనే మాట నా ఒక్కడికే పోయింది తప్ప వాళ్ళు వెళ్ళిపోయినాయి, ఇంకా వాళ్ళు నాశనం అయిపోయినా పర్లేదు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే రాజు ప్రజలు అనుకున్నారు, ప్రజలు పశువులు అనుకున్నారు, మంత్రులు అందరూ కూడా మనం ఎవ్వరూ నాశనం కాదు, మా యోనా చెప్పిన మాట వినాలి, లోపడాలి, ఉపవాసం ఏం చేస్తే ఈ దుర్గతి మనం మించిపోద్దని ఆలోచన చేశారు. ఉపవాసం ఉన్నారు, గోనె పట్ట కట్టుకున్నారు, బూడిదలో కూర్చున్నారు, ప్రార్థన చేశారు, దేవునికి చేస్తున్నటువంటి ఆ బలాత్కారాన్ని మానేశారు. ఈరోజు అందరికీ తెలుసు మారు మనసు పొందకపోతే ఏమైపోతారు, అందరికీ తెలుసు తీర్పు దినాన్ని ఏమైద్దో అని, అందరికీ తెలుసు చనిపోయిన వాడు పాపి కావాలి, వాడు చనిపోతే ఏమైపోతాడని. కానీ ఎవ్వరు కూడా భయము లేదు, అంత భయం లేదు. రేపు తీర్పు దినాలన్నా కూడా ఈరోజు కూడా పనులు చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎందుకు భయం లేకుండా పోతుందనంటే మనము నిర్లక్ష్యంగా ఈ వీళ్ళకు ఉన్నటువంటి భయం, వీళ్ళకున్న శ్రద్ధ, వీళ్ళకున్న ఆసక్తి మనకు లేకపోబట్టే వీళ్ళు ఏం చేస్తారు, మన మీద నేరస్థాపన చేస్తారు. మీరే మనుషులు నాయన, మీరెక్కడ మనుషులు, మీరెక్కడ ప్రజలురా, మీరెక్కడ క్రైస్తవులు, మీరెక్కడ విశ్వాసులు. నాకు ఒక నినివే పట్టణంలో మాకు ఒక యోగా వచ్చి చెప్తే మేమంతా ఎక్కడో అక్కడ సెట్ అయిపోయినాం, రాజుతో సహా సెట్ అయిపోయి కూర్చున్నాడు. మీరు కనీసం మీకు ఇంత కూడా భయం లేదు రాజు, మీకు ఇచ్చింది కూడా కొంచెం కూడా మీకు వణుకు లేదు, మీకు కొంచెం కూడా భయం లేదు. ఆ రోజు అక్కడ పశ్చాత్తాపడటానికి ఏంటంటే అవకాశం వాళ్ళకు ఉంది కాబట్టి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఏం చేయాలో ఆలోచించారు. కానీ ఈ రోజు రేపు ఏం చేయడానికైనా పరిస్థితి అవకాశం ఏం లేకపోయినప్పుడు కూడా మనుషులు భయం లేదు. అక్కడ నినివే పట్టణస్తులకి పశ్చాత్తాపడాలి, బలాత్కారం అనుకుంటే ఇదంతా పోతుంది అన్నట్టు ఒక ఆలోచన ఒకటి ఉంది. కానీ మారు మనసు పొందకపోతే, దేవుడికి లోపడకపోతే ఇంకేమైనా దారి ఉందా? బూడిదలో కూర్చుంటే ఆ రోజు పోతా అండి? ఉపవాసం చేస్తే పోద్దా? ఆ పాతాళం తక్కువద్దు. ఉపవాసం చేస్తే నువ్వు ఒక సంవత్సరం 20 సంవత్సరాలు చేసినట్టు పాతాళం పోదు. నేను రోజు ఉపవాసం ఉంటున్నాను, పాతాళం నా దగ్గర నుంచి నరకం తక్కుపోవాలని చెప్తే నరకం నుంచి పోవాలని చెప్పి చేయాల్సింది ఉపవాసం కాదు. ఏం చేయాలంటే మారు మనసుకొని బాప్తిజం అది చేయడానికి ఏంటంటే ప్రక్రియ పరిస్థితి ఈరోజు లేకపోబట్టే ఈ మనుషులకు కానీ మన మీద నేరస్థాపన చేయడానికి అవకాశం ఉంది. అందుకనే ఈరోజు మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే వాళ్ళు ఎందుకు చేస్తారు, వాళ్ళు చేయాల్సిన అవసరం ఏంటి మన మీద అంటే ఎంత గొప్పదైనటువంటి పరిస్థితిలో, ఎంత ఆశీర్వించబడినటువంటి కాలంలో మనం ఉన్నామో. రక్షణ మరీ సమీపంగా ఉంది మన దగ్గర. మనం రక్షకుడు మాకు వాక్యం చెప్పడానికి ఒకరు కావాలి అంటే ఆ మాట ముగించక ముందే మన ఇంటి ముందు సేవకు వాలిపోతుంది. రానున్న మాట, చెప్పనన్న మాట, నలుగురు చెప్తున్న మాట ఎవరు కూడా లేదు. ఫిలిప్పు ఆ రోజు ఆ నపుంసకుడు అయితే ఎవరైనా బోధించకపోతే నాకు ఎట్లయితే అట్లనైతే అర్థమవుతుంది అన్నాడు. కానీ ఈరోజు బోధించిన వాళ్ళు అర్థం కాని పరిస్థితి ఎవరు అంటే మన ఈరోజు మన కళ్ళ ముందు ఉన్న సేవకుల్ని, బోధకుల్ని, వాక్య సంబంధమైనటువంటి ఆ పరిస్థితుల్ని, ఆ వనరుల్ని వాడుకోవడము ఆశీర్వాదం. దేవుడు ఈ కాలాన్ని దీవించాడు, ఈ కాలాన్ని ఆశీర్వదించాడు. మనకి ఎంతో వనరులతో కూడినటువంటి క్రైస్తవ్యం మన చుట్టూ ఉంచాడు దేవుడు. ఆ రోజు ఈ పరిస్థితులు వీళ్ళకి లేవు. వాళ్ళకంటే గొప్పదిగా దేవుని మాటలు పరిగణించిన యేసుక్రీస్తు తర్వాత యేసుక్రీస్తు మాటలు కలిగిన కాలం మనం చేస్తున్నాం. మనం కొత్త నిబంధనలో క్రీస్తు కాలంలో మనం కృపకాలంలో జీవిస్తున్నాం. మనకి ఎంత ఆశీర్వాదాలు, ఎంత వనరులు ఉన్నాయో. భోజనం పెట్టి, కూర్చోబెట్టి, ఫ్యాన్లు వేసి, వాక్యం చెప్పి, కొంతమందికి అవసరమైతే దూరం నుంచి వచ్చామయ్యా ఆటో ఛార్జీలు లేవంటే ప్రసాద్ గారి కవర్లో పెట్టి ఉన్నదాన్ని వాళ్ళకి పంచి ₹100 మీరు తలా 10-20 తీసుకొని క్షేమం వెళ్ళండి అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళారా అని చెప్పి మరి ప్రతి క్లాస్కి మళ్ళీ ఫోన్ చేసి క్లాస్ ఉంది వస్తున్నారా అని అడిగినట్టు ఎవరు అట్లయినా కూడా వచ్చే పరిస్థితి. ఎంత దేవుడు ఎంత అవకాశం ఇచ్చాడు. అందుకనే వీళ్ళిద్దరికి ఎంత ఈ రెండు మనుషులకి శివదేశపురాన్ని కానీ దక్షిణ దేశం వినే మనుషులకు కానీ మన మీద నేరస్థాపన చేయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. వాళ్ళు